హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? యాక్చువల్గా ఇది ఛానల్ కింద నేను అనుకోలేదు ఇనీషియల్గా. నేను ఎప్పుడో నాకు 2012లోనో 13లోనో కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి అప్లోడ్ చేశాను నా ఈమెయిల్ ఐడిలో. అది ఛానల్ కింద వెళ్ళిపోతుంది, కానీ నేను ఛానల్ కింద కన్సిడర్ చేసి ఎవ్రీడే వీడియోస్ పెట్టడము లేదంటే వీక్లీ పెట్టడము అటువంటిది ఏమీ చేయలేదు. సో అంటే ఏజ్ చూస్తే ఛానల్ ఏజ్ చాలా పెద్ద, అంటే ఎక్కువ 10 years ఎంతో కనిపించవచ్చు, కానీ సో నేను యాక్టివ్గా ఉన్నది ఏమీ లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సో యాక్టివ్గా ఉంటే బాగా అనిపిస్తుంది. సో డెఫినెట్గా యాక్టివ్గా ఉందామని నేను మొన్న ఆ మధ్య అనుకున్నా 1 year బ్యాక్. బట్ ఏంటంటే నేను టైము ప్లాన్ చేసుకోవడంలో కొద్దిగా కష్టమైంది అనమాట. నాకు కొన్ని బిజినెసెస్ ఉండడం, తర్వాత కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల నేను టైం కరెక్ట్గా నేను ప్లాన్ చేసుకోలేకపోయాను. సో అందుకని సో వీడియోస్ పెట్టడం కష్టమవుతుంది. లేదంటే ఈ పాటికి మనకి కూడా మిగిలిన ఛానల్స్ లాగా చాలా హ్యూజ్ సబ్స్క్రైబర్స్ వచ్చి ఉండేవారు, మన క్వాలిటీ కంటెంట్ ఇవ్వగలం కూడా. సో ఇంకో విషయం ఏంటంటే, ఇంకా నెక్స్ట్ వీక్ నుండి మేబీ నేను ఎవ్రీ వీక్ కూడా అట్లీస్ట్ 1 బెటర్ వీడియో, అంటే ఎస్పెషల్లీ ఈ బిజినెస్ పీపుల్కి, అంటే కొత్తగా బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళకి కానీ, ఆల్రెడీ బిజినెస్లో ఉండి కష్టాలు పడుతున్న వాళ్ళు కానీ, లేదంటే ఇంకా గ్రో అవుదాం అనుకున్న వాళ్ళు కానీ, ఏమైనా అంటే వాళ్ళకి అవసరమైన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా నేను కొద్దిగా, ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 17 years ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉందంటే 395 మంది క్లయింట్స్కి నేను సర్వీస్ చేశాను. అంటే వాళ్ళ బిజినెస్ గురించి నేను థింక్ చేశాను. అంటే డెఫినెట్గా మీరు అవునన్నా కాదన్నా సరే ఆ బిజినెస్ సెన్స్ అనేది నాకు ఉంటుంది. తర్వాత వాటికి మించి ఏంటంటే నేను 7 years పాటు నేను బిజినెస్లో ఉన్నాను. మీరు నా వెబ్సైట్ srinivas.biz చూస్తే అర్థమవుతుంది, నేను ఒక 5-6 బిజినెస్లు రన్ చేస్తూ ఉన్నాను. సో కాబట్టి ఏంటంటే బిజినెస్ సెన్స్ నాకు కరెక్ట్గా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను. అది డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. సో కాబట్టి నేను ఎవ్రీ వీక్ ఒక వీడియో అయితే ఖచ్చితంగా పెడతాను. సో మీరు కూడా అలర్ట్ చేయండి. ఎప్పుడైనా పొరపాటున మిస్ అయితే జస్ట్ ఏంటంటే కొద్దిగా కామెంట్ చేయడమో ఇంకోటి చేసి